ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఈ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉంటాయి. ఈ 4 ఆన్సర్స్ లో నుంచి టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే గేమ్. మీకు ఆన్సర్ తెలిస్తే మీరు బజర్ నొక్కండి, విచ్ ఎవర్ ఇస్ ద టాప్ ఆన్సర్. అండ్ మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి మీరు ఎంతైనా ఆ ఆన్సర్ మీద బెట్టింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు బజర్ నొక్కితే ఒకవేళ కరెక్ట్ అయితే మీ అమౌంట్ 3 టైమ్స్ అవుతుంది, లేదంటే పోతుంది. బజర్ నొక్కని వాళ్ళు అవతల వాళ్ళు చెప్పింది రైటా రాంగా అని మీరు గెస్ చేయొచ్చు. మీరు కూడా బెట్టింగ్ చేసుకోవచ్చు. మీ అమౌంట్ డబుల్ అవుతుంది లేదా పోతుంది. సో మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. మీరు కూడా మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. కమాన్. ఇదిగో ఈ ఏబిసిడి అనేది ఆప్షన్స్. మీరు దేని మీద బెట్టింగ్ చేయాలనుకుంటున్నారో దాని మీద పెట్టాలి. ఫస్ట్ బజర్ నొక్కిన వాళ్ళు అయితే. బజర్ నొక్కిన వాళ్ళు కాకుండా అవతల టీం వాళ్ళు రైటా రాంగా వీళ్ళు చెప్పింది అనేది రైట్ రాంగ్ అనేది పెట్టేశాం. రెడీ? సో క్వశ్చన్ నంబర్ 1. ప్రేమికులు ఎలాంటి సందర్భాల్లో ఒకరినొకరు అనుమానించుకుంటారు? చెప్పండి యూత్. అబ్బాయి షర్ట్ మీద హెంట్రుక పడ్డప్పుడు అనుమానిస్తారు. ఏమండి అది రోడ్డు మీద ఎగిరిపడి ఉండొచ్చు కదా, ఎందుకంత అనుమానం మీకు? తన లవర్ పేరుని వేరే పేరుతో పిలిచినప్పుడు. అరే అది ఎవరికైనా డౌట్ వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తున్నా. ప్రేమికులు ఎలాంటి సందర్భాల్లో ఒకరినొకరు అనుమానించుకుంటారు? 1. ఫోన్ ఎక్కువగా వాడుతున్నప్పుడు. 2. రమ్మన్న టైంకి రానప్పుడు. 3. పెళ్లి అనగానే మౌనంగా ఉన్నప్పుడు. 4. కావాలని గొడవలు పడుతున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రేమికులు ఎలాంటి సందర్భాల్లో ఒకరినొకరు అనుమానించుకుంటారు? ఫోన్ ఎక్కువగా వాడుతున్నప్పుడు, రమ్మన్న టైంకి రానప్పుడు. ఆశీష్ చెప్పండి. ఫోన్ ఎక్కువగా వాడుతున్నప్పుడు. ఎంత పెడతారు? 1 lakh. ఫోన్ ఎక్కువగా వాడుతున్నప్పుడు మీద 1,00,000 రూపాయలు పెట్టారు. ఆప్షన్ ఏ. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రైట్ అనుకుంటున్నా. అయితే రైట్ మీద ఎంత పెడతారు? రైట్ మీద 10 రూపీస్. సారీ, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. జీపేలో కూడా నేను ఇలా ట్రాన్స్ఫర్ చేయను. ఏం చేద్దాం? 50,000 పెట్టండి. 1 lakh. రైట్. మీరిద్దరు ఇప్పుడు లాక్ చేసేసారు. ఫోన్ ఎక్కువగా వాడుతున్నప్పుడు అనేది మీరు లాక్ చేశారు. ఇది కరెక్ట్ అయితే మీ ఇద్దరికి డబ్బులు వస్తాయి. మీకు 3 టైమ్స్, మీకు 2 టైమ్స్. రైటా రాంగా చూద్దాం. ఐఎమ్ సారీ, మీరు అనుకున్న ఆన్సర్ రాంగ్. ద రైట్ ఆన్సర్ ఇస్ కావాలని గొడవలు పడుతున్నప్పుడు అనుమానిస్తారు. అరే ఎందుకు నాతో ఊరికే గొడవ పడుతున్నావు? నా డబ్బులు లైవ్ నేను చూశాను. గివ్ మీ 1 lakh. 1,25,000. దట్ ఇస్ గివ్ మీ 1 lakh. మీ డబ్బులు ఇవ్వండి. సో మీరిద్దరు 2 lakhs సమర్పించేసుకున్నారు. రెండో క్వశ్చన్. ఎలాంటి చోట ఎక్కువగా పాటలు వింటూ తమ వర్క్ చేసుకుంటారు? చెప్పండి. బాత్రూమ్ లో. పని చేసేటప్పుడు సాంగ్స్ వినుకుంటూ పొలం దున్నడానికి ఇలా చేస్తారు కదా ట్రాక్టర్ డ్రైవర్. మనవాడు ఇంట్లో తాగినటువంటి కాఫీ కప్పే కడగడు, పొలము దున్నడం గురించి మాట్లాడడానికి ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాడు. తుప్పలలో ఎక్కువ సాంగ్స్ వింటారు. తుప్పల్లో. దట్ తుప్పలు ఇస్ దట్ కుచ్ కుచ్ హోతా హై. ఉన్నప్పుడు ఎక్కువ. ఇప్పుడు నేను ఆప్షన్స్ ఇస్తున్నా. ఎలాంటి చోట ఎక్కువగా పాటలు వింటూ తమ వర్క్ చేసుకుంటారు? 1. పబ్స్ లో. 2. రెస్టారెంట్ లో. 3. సెలూన్ లో. 4. జిమ్ లో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి చోట ఎక్కువగా పాటలు వింటూ తమ వర్క్ చేసుకుంటారు? పబ్స్ లో, రెస్టారెంట్ లో. రవి చెప్పు. జిమ్. ఎంత పెడతారు డి మీద? 1 lakh. జిమ్ డి.
జిమ్ లో నేనైతే నా యూట్యూబ్ వర్క్స్ అవన్నీ చూసేసుకుంటూ ఉంటా. మీరు జిమ్ కి కూడా వెళ్తారు? టచ్ అండ్ సీ. మన స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగుందోరా. ఓకే, మీరు రాంగ్ గా ఇక్కడ ఎంత పెడతారు? 1 lakh. నేను అప్పుడే అనుకున్నా నీ ఆన్సర్ రాంగ్ అని. జిమ్ అని ఎవడైనా పెడతాడు? అసలు వర్క్ ఎవరు చేస్తారు? నేను నా యూట్యూబ్ వీడియోస్ అన్ని బయటకు వచ్చాక చూసుకుంటా. ఇందాకే కదా మీరు అన్న. సరే, ఇప్పుడు మీరు పెట్టినటువంటి జిమ్ లో నాకైతే పక్కా ఇది రాంగ్ అనిపిస్తుంది. అంటే ఇందాక యాక్చువల్ గా బ్రెయిన్ వాడి చేసాము, అది వర్కౌట్ అవ్వలేదు, అందుకని ఈసారి కిడ్నీస్ వాడావా? ఓకే, సరే చూద్దాం. It is restaurant. Can you please pass the deed amount? యాక్చువల్ గా సెలూన్ అన్న ఓకే అండి, కట్ చేసుకునేటప్పుడు పాటలు వింటున్నారు అనుకోవచ్చు. వాడికి వర్క్ కాదు, కూర్చున్న వాడి వర్క్ గురించి చెప్తున్నాం. మీరు ఫస్ట్ క్వశ్చన్ సరిగ్గా అర్థం చేయండి మాకు. మీరు ఫస్ట్ క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోండి. మినిమం డిగ్రీ చదివి ఉండాలి. ఓకే, మీకు 2 లక్షలు వచ్చాయి, తీసుకోండి. ఇంకా నో క్వశ్చన్స్. సరే, మీరు ఎక్కడెక్కడ పాటలు పాడుతుంటారు? బాత్రూమ్. సరే, ఇప్పుడు ఇది బాత్రూమ్ పాడండి. రావాలి రాను. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందా బ్రో? పాట కరెక్ట్ గా ఉపయోగపడుతుందా? రావాలిరా వస్తుందిరా. ఇది ఈ సాంగ్ పాడాలి. వద్దన్నా వచ్చేసాక ఇంకా వద్దంటే ఓవర్ఫ్లో. ముత్తు ముత్తు ముత్తంటూనే ముత్తొస్తాడే, కాలే నేలే తాకొత్తంటూ ముత్తొస్తాడే, కోపంలోనో ముద్దొస్తాడే. ఇంత మంచి పాట విన్న తర్వాత మనం రవికృష్ణతో పాడించొద్దు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎలాంటి సందర్భాల్లో మనం ఫైన్ కట్టకుండా తప్పించుకుంటాము? స్టూడెంట్స్, బహిరంగ ప్లేస్ లో మల విసర్జన చేసినప్పుడు. ఇందాక ఇసుక దగ్గర కంపు వచ్చింది నాకు. ఇప్పుడు ఆప్షన్స్. ఎలాంటి సందర్భాల్లో మనం ఫైన్ కట్టకుండా తప్పించుకుంటాము? 1, రైలు ప్రయాణం చేసేటప్పుడు. 2, బైక్ పైన వెళ్తున్నప్పుడు. 3, లోన్స్ కట్టేటప్పుడు. 4, హాస్టల్లో వస్తువులు పోగొట్టినప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి సందర్భాల్లో మనం ఫైన్ కట్టకుండా తప్పించుకుంటాము? రైలు ప్రయాణం చేసేటప్పుడు, బైక్ పైన వెళ్తున్నప్పుడు. చెప్పండి ఆశీష్. ఓకే, బైక్ పైన వెళ్తున్నప్పుడు ఎక్కువగా ఫైన్ కట్టకుండా తప్పించుకుంటారు. మీరు 50,000 పెట్టారా? 1 lakh. ఓకే, సరే ఆప్షన్ మరి రాంగ్. ఇది నాకు కూడా బి పక్కా రాంగ్. వద్దు, మిమ్మల్ని నమ్మని మీరు అటు తిరగండి. మీరు రైట్ రాంగ్ చెప్పడానికి ఇంతసేపు ఆలోచించక్కర్లేదు. రాంగ్. 2 lakhs. ఎలా రాంగ్ అవుతుంది? రాంగ్ అవుతుంది అంతే. అది రైట్. ఇప్పుడు తప్పించుకోవాలంటే అక్కడి నుంచి పారిపోవాలి కదా. ట్రైన్ లో నుంచి పారిపోగలుగుతారా? పారిపోలేరు. ఎందుకు? నేను ఎన్నిసార్లు వాష్రూమ్ లో దాక్కున్నాను కట్టకుండా. ఓకే, చూద్దాం. లెట్స్ సీ. రైట్ ఆన్సర్. మామా ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్, ఛాన్సే దొరికినా అబక్ మింగిల్. సిమ్రన్ ప్లీజ్ పాస్ ఇట్. నో. నేను చెప్పానా నీకు అప్పుడే? మీరు ఫస్ట్ నుంచి మీ ఆంటీస్ ఉన్నారే, మమ్మల్ని ఎప్పుడు ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎలాంటి సందర్భాలలో ఖర్చు చేసే ముందు ఆలోచిస్తాము? చెప్పండి. మనం హోటల్కి వెళ్ళి ఫుల్ తింటాం కదా, తిన్న తర్వాత బిల్లు కట్టే మూమెంట్ లో ఆలోచిస్తాం ఎవరు కట్టాలని. వెరీ గుడ్. ఈ ముందు చూపు నీకు ముందు ఉండాలి. కొత్త అండర్వేర్ కొనుక్కోవాలనుకున్నప్పుడు. ఏ పాత మంచి గాలి వస్తుందనా?
ఓకే ఆప్షన్స్. ఎలాంటి సందర్భాలలో ఖర్చు చేసే ముందు ఆలోచిస్తాము? 1 స్నేహితుడికి పార్టీ ఇచ్చేటప్పుడు, 2 లవర్ తో డేట్ కి వెళ్ళేటప్పుడు, 3 చుట్టాలు ఇంటికి వచ్చేటప్పుడు, 4 ఫంక్షన్స్ చేసేటప్పుడు. యువర్ టైం స్టార్ట్ నౌ. ఎలాంటి సందర్భాలలో ఖర్చు చేసే ముందు ఆలోచిస్తాము? స్నేహితుడికి పార్టీ ఇచ్చేటప్పుడు, లవర్ తో డేట్ కి వెళ్ళేటప్పుడు. ఎంత కాన్ఫిడెంట్ ఆశీష్ ఏ మీద పెట్టి అప్పుడు బజర్ నొక్కాడు. అంటే స్నేహితుడికి పార్టీ ఇచ్చేటప్పుడు ఎక్కువ అమౌంట్, చాలా మంది అట్లా ఆలోచిస్తారు, నా ఫీలింగ్ అది. ఓకే, స్నేహితుడికి పార్టీ ఇచ్చేటప్పుడు లాక్ చేసేసారు, 50,000 పెట్టారు. 1 lakh. 1 lakh. రైటా రాంగా? రైటా రాంగా? రైట్. ఎంత పెడతారు? 1 lakh. స్నేహితుడికి పార్టీ ఇచ్చేటప్పుడు అని మీరు 1,00,000 రూపాయలు పెట్టారు, మీరు 1,00,000 రూపాయలు పెట్టారు. రైట్ అని చూద్దాం ఇది కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. యా 3 lakhs ఇచ్చేసాము. వెరీ గుడ్, మీరు లీడ్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్.